మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ఎట్టకేలకు మరికొద్ది గంటల్లో అంటే జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మనందరికీ తెలిసిన విషయమే. అయితే 2014లో ఈ చిత్రానికి బీజం పడితే 10 ఏళ్ల తర్వాత తెరపైకి వచ్చింది. ఇప్పటికే ఈ చిత్రానికి పాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్స్ చేశారు. టీజర్, ట్రైలర్ మొదలు ప్రతి ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించి సినిమాకు కావాల్సినంత బజ్ తీసుకొచ్చారు. రేపు విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి 10 ఆసక్తికర విషయాలు మీకోసం. ఈ సినిమాను తొలుత సీనియర్ నటుడు, దర్శకుడు తనికెళ్ల భరణి తీయాలని అనుకున్నాడు. తక్కువ బడ్జెట్ లో రా అండ్ రెస్ట్రిక్ట్ జోనర్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలనుకున్నాడట. కానీ ఆ స్క్రిప్ట్ మంచు విష్ణు దగ్గరికి వెళ్ళాక ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో తీయాలని భావించారట. ఇక రెండవ పాయింట్, 2014లో తనికెళ్ల భరణి దగ్గర మంచు విష్ణు ఈ సినిమా కథ హక్కులను తీసుకున్నాడట. కొంతమంది దిగ్గజ రచయితలతో కలిసి స్క్రిప్ట్ ను డెవలప్ చేసుకున్నారు. లొకేషన్స్ కోసం 2018లో విష్ణు పోలాండ్ కు వెళ్లినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. మహాకవి దూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని భక్త కన్నప్ప చరిత్రను స్ఫూర్తిగా తీసుకుని ఈ చిత్రం రూపొందించారు. ఇక మూడవ పాయింట్, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ 2023 సెప్టెంబర్ లో ప్రారంభమైంది. ఎక్కువ భాగం న్యూజిలాండ్ లోనే చిత్రీకరించారు. 2023 నవంబర్ లో ఈ సినిమా టైటిల్ ను అధికారికంగా ప్రకటించారు. ఇక నాలుగవ పాయింట్ చూస్తే ఈ చిత్రానికి మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. మోహన్ బాబు తన సొంత నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఐదవ పాయింట్ చూస్తే 2024 మహాశివరాత్రి సందర్భంగా మంచు విష్ణు ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. అలాగే మోహన్ బాబు బర్త్డే సందర్భంగా 2024 మార్చి 19న కన్నప్ప కామిక్ బుక్ ను రిలీజ్ చేశారు. ఆ తర్వాత ప్రతి సోమవారం ఒక అప్డేట్ ఇస్తూ సినిమాపై బజ్ క్రియేట్ చేశారు. గత ఏడాది మే నెలలో జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ చిత్రం టీజర్ ని విడుదల చేశారు. ఈ సంవత్సరం జూన్ 14న ట్రైలర్ ని విడుదల చేశారు. ఇక మరో పాయింట్, మంచు ఫ్యామిలీకి చెందిన 3 తరాలు ఈ చిత్రంలో నటించారు. కన్నప్పగా విష్ణు, మహదేవ శాస్త్రిగా మోహన్ బాబు, చిన్నప్పటి తిన్నడుగా విష్ణు కొడుకు అవరామ్ నటించారు. అలాగే విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా ఈ చిత్రంలో నటించడంతో పాటు శ్రీకాళహస్తిగాత పాటతో అలరించారు. ఇక మరో పాయింట్ చూస్తే ఇటీవల కాలంలో ఎక్కువ మంది స్టార్స్ కలిసి నటించిన చిత్రం కన్నప్ప అనే చెప్పాలి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ తో పాటు శరత్ కుమార్, కాజల్ అగర్వాల్ ఈ చిత్రంలో నటించారు. బ్రహ్మానందం, సప్తగిరి, రఘుబాబు, శివబాలాజీ, కౌశల్ కీలక పాత్రలు పోషించారు. ఇక 9వ పాయింట్, ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ ఇస్తూ 12 కట్స్ చెప్పిందట. దీని 195 నిమిషాల నిడివితో రూపొందిన ఈ చిత్రం చివరకు 182 నిమిషాల నిడివితో అంటే 3 గంటల 2 నిమిషాల నిడివితో విడుదల కాబోతోంది. ఇక చివరి పాయింట్, 10వ పాయింట్, ఈ సినిమాకు దాదాపు 200 నుంచి 250 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారట. ప్రభాస్, మోహన్ లాల్ ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోకుండానే నటించారని విష్ణు గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 5,000 స్క్రీన్లలో ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది.